బాధితురాల్ని లిక్కర్ స్కామ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు కవిత, నాకు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదు, ఆధారాలు లేకపోయినా అరెస్టు చేసిండ్రు, నా ప్రతిష్టను దెబ్బతీసేలా మీడియా వ్యవహరిస్తున్నది, నా ఫోన్ నెంబర్ను టీవీలో డిస్ప్లే చేసిండ్రు, ఈడీ సిబిఐ కేసులో 95% ప్రతిపక్ష నేతలపైనే ఉన్నాయి, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదు, సాక్షులను ఇప్పుడు ఎట్లా ప్రభావితం చేస్తాను అని ప్రశ్న మీడియాకు లేఖ విడుదల చేసిందట. నేను బాధితురాలిని, నన్నే ఆగం చేసిర్రు అయ్యో అని చెప్పి కవిత గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదని కవిత అంటా ఉంది. లిక్కర్ స్కామ్ తోటి అసలు సంబంధమే లేదట, ఏం సంబంధమే లేదట. ఆ బ్యాట్ ఇక్కడదే దోమలు అన్ని అడగులుగా తయారైనాయి. ఈ నెల 23 దాకా జ్యుడిషియల్ కస్టడీ విధింపట. ఇది ఉందండి అడబెట్టు. ఈ నెల 23 దాకా జ్యుడిషియల్ కస్టడీ విధింపు. అంటే ఈ నెల 23 దాకా కవిత గారు తిహాడ్ జైల్లోనే ఉంటాడు, నో డౌట్. ఇక ఈ నెలనే కాదు, 2023, 24, 25 దాకా కూడా ఉండొచ్చు. ఇప్పటికే 25 రోజులు అయింది. 25 రోజులు అయిందా? అంటే జ్యుడిషియల్ కస్టడీ తర్వాత జైలు కలిసి కలిసి